వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులు కానీ విద్యార్థులను కానీ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు? గతంలో చూస్తే అనేక సంఘటనలు అటు ఒత్తిడి వల్ల లేకపోతే స్థానికంగా అక్కడ పాఠశాలలో ఉండేటువంటి అధ్యాపకుల పనితీరు వల్ల గతంలో చాలామంది కార్పొరేట్ కళాశాలకు సంబంధించి విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే నిన్న రీసెంట్గా కనుక చూస్తే గుంటూరు నగరంలోని గార్డెన్స్ క్యాంపస్ సంబంధించి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ చెందినటువంటి వేపూరి దివ్య అనేటువంటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని కాలేజీ క్యాంపస్లోనే హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎక్కడా కూడా దీనికి సంబంధించి పెద్దగా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి లేదు. సో చాలా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం సద్దుమణిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మన ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా అందించింది. దీనికి సంబంధించి ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నప్పుడు కనీస బాధ్యత ఏ మేరకు కళాశాలలో వ్యవహరించాలి, వారి యొక్క తీరు ఏ విధంగా ఉండాలి, కనీస కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఆ కళాశాలలో ఉన్నాయా? అయితే ఇప్పుడు ఎవరైతే వేపూరి దివ్య ఉన్నారో మరి ఆవిడ ఆత్మహత్య గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, ఎందుకై ఉండొచ్చు? ఇలాంటి ఆత్మహత్యలు గతంలో శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజెస్లో ఎన్ని జరిగాయి? భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఆ కాలేజీ యాజమాన్యాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి అంశాల మీద చర్చిద్దాం. ఇదే వాళ్ళ స్పెషల్ డిబేట్. ఈ స్పెషల్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం డాక్టర్ ఏ సతీష్ గారు, ఐఆర్ఎస్ అధికారి, ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ చీఫ్, వారు కూడా ప్రస్తుతం మనతోటి వారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. స్టూడియోలో ఉన్నారు. సతీష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ప్రధానంగా ఇప్పటివరకు సతీష్ గారు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ ద్వారా మీరు ఎన్నో వీడియోలు అందించారు. సో ఎలా చదువుకోవాలి, ఏ కోర్సు ఎలా చేయాలి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారు. సో ఈరోజు అన్నిటికన్నా ముఖ్యంగా సతీష్ గారు విద్యార్థులు ఎందుకు స్ట్రెస్కు లోనవుతూ ఉన్నారు, కళాశాలల్లోనే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు? రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఘటన నిన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో గుంటూరు గార్డెన్స్లో దగ్గర ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయినా కూడా పెద్దగా యాజమాన్యాల దగ్గర నుంచి పెద్దగా స్పందన కానీ లేకపోతే ఆ విద్యార్థినికి సంబంధించి ఒక హాలిడే ప్రకటించడం కానీ కనీసం ఒక సంతాప దినం కానీ ఇక్కడ ఏమీ లేదు. సతీష్ గారు, ఎందుకు విద్యార్థులు ఎందుకు ఈ విధంగా ఎందుకు ప్రేరేపితం అవుతూ ఉన్నారు? వారు ఎందుకు ఇలా చేసుకుంటున్నారు? ప్రపంచవ్యాప్తంగానంటే సూసైడ్స్ పెరుగుతున్నాయండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సూసైడ్స్ అనేది. సో మనిషి డిప్రెషన్కి లోనైనప్పుడు జనరల్గా అదే కంటిన్యూస్గా థాట్ ప్రాసెస్లో కొంత టైం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ థాట్ ప్రాసెస్ అని మనకు వస్తాయంటే ఇది ప్రతి 4 సెకండ్లకి 5 సెకండ్లకి అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక సూసైడ్ జరుగుతూనే ఉందంటే ప్రపంచవ్యాప్తంగా. ఇది జనరల్గా చాలా బాధాకరమైన విషయం. ఎక్కువగా యూత్ ఇలా చేసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో ఆ యూత్ ఎక్కువగా వాళ్ళ ఎమోషన్స్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల జనరల్గా యూత్కే కొంచెం హార్మోనల్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చదువుకునే వయసులోనే ఎక్కువగా ఈ ఆత్మహత్యలు ఎక్కువగా చూస్తున్నాం మనం. ఎక్కువగా ఏజ్ 30 నుంచి 15 నుంచి 30 మధ్యలోనే ఎక్కువగా ఈ ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయండి. ఈ మధ్యకాలంలో జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులు ఎవరైతే 11th 12th ఉన్నారో వాళ్ళ ఆత్మహత్యలు మరీ ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఇందులో సపరేట్గా మీరు చూసినట్టు జూనియర్ కాలేజెస్లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఎక్కడ తీసుకున్నా, మహారాష్ట్రలో తీసుకున్నా, లేకపోతే ఈవెన్ ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నా కూడా అంటే సూసైడ్స్ ఎక్కువ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు, PhD వాళ్ళు ఉండవు. ఓన్లీ కరెక్ట్గానంటే 15-18 టీనేజ్, అది డేంజరస్ ఏజ్ అంటే. నెక్స్ట్ కొంతవరకు 20-21 అంతే. ఈ ఏజ్లో కానీ పిల్లల్ని సరిగ్గా మనం కాపాడుకోలేకపోతే అది మనం అన్న పదం ఏంటంటే అటు టీచర్స్ ద్వారా కానివ్వండి, అటు సొసైటీ కానివ్వండి, అటు తల్లిదండ్రుల ద్వారా కానివ్వండి, ఇది ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, ఇది చాలా క్రూషియల్ టైం కాబట్టి వాళ్ళ ఎమోషన్స్ చాలా పీక్గా ఉంటే డిసిషన్స్ చాలా హ్యాస్టీగా చాలా స్పీడ్గా తీసుకుని వయసు అంటది. చూడండి, డిసిషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీ ఏజ్లో మీరు తీసుకునే డిసిషన్ కొంచెం ఆలోచిస్తారు. మేబీ కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం ఒకసారి ఆలోచిస్తే మీకే నవ్వేస్తుంది. అదేంటి నేను అంత స్పీడ్గా డిసిషన్ తీసుకున్నానా అని మనకే అనిపిస్తాం. అంటే ఆ రోజు పరిస్థితులు, ఆ రోజు మైండ్ సెట్, ఆ ఏజ్ ప్రభావం ఉంటుందండి. అందువల్ల ఏంటంటే ఈ పిల్లలు ఏదైతే స్కూల్లో చదువుతారో
జనరల్గానండి ఈ ప్రెజర్ అనేది ఏదైతే ఉంటుందో ఎకడమిక్ ప్రెజరే ఉంటుందండి ఈ అమ్మాయి కూడా. అంటే పూర్తిగా వివరాలు రావడానికి అలా ముందు కేసు అయ్యి దానికి రిజిస్ట్రేషన్ అయ్యి అంత అయితేగా తెలుస్తాయి మనకి. బట్ అమ్మాయి చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఎకడమిక్ రిలేటెడ్ ఆస్పెక్ట్సే మీకు ఉంటాయండి. ఈ ఎకడమిక్ ప్రెజర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటేనంటే, ఒకటి ఈ ప్రెజర్ అనేది ఇటు తల్లిదండ్రుల దగ్గర నుంచైనా ఉండొచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లోనే ఉన్న అన్నదమ్ములో లేకపోతే సిస్టర్ ద్వారా కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా కానివ్వండి, లేకపోతే వాళ్ళకు ఉన్న అంబిషన్స్ ఏవి ఉంటాయి. అట్లాగే ఏదైనా కొంత ప్రెజర్ ఉండి మార్కులు తక్కువ వస్తున్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అలా ఉంటాయి. నాకు ఈరోజు కూడా మార్నింగ్ ఒక కౌన్సిలింగ్ వైజాగ్ నుంచి వచ్చారు. చూస్తే తల్లిదండ్రులు బాగానే ఉన్నారు, స్టూడెంట్ వచ్చి విపరీతంగా డిప్రెషన్కి లోనయ్యి నాకు మార్కులు 100, 120 వస్తున్నాయి జేఈ మెయిన్స్లో అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సో ఇలాంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అటు స్టూడెంట్ ఆలోచన విధానంలో మార్పు వచ్చినా, అటు తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రెజర్ వచ్చినా, అంటే సెల్ఫ్ ప్రెజర్ అంటారు, అంటే మీకు మీరుగా ప్రెజర్ క్రియేట్ చేసుకోవడం, సెల్ఫ్గా ప్రెజర్ క్రియేట్ చేసుకోవడం. సో ఇది స్టూడెంట్స్ ప్రెజర్ చేసుకోవడం. ఇంకొకటి టీచర్స్ కూడా అంటే జనరల్గా కంపారిజన్ చేస్తూ, లేకపోతేనేమో సరిగ్గా మార్కులు రాకపోతే ఏదైనా మాట్లాడి భాష కానీ, ఎందుకంటే ఎక్కువగా మీకు సూసైడ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. అబ్జర్వ్ చేయండి మీరు. అంటే ఇక్కడ ఇంకోటి సతీష్ గారు కొన్ని సూసైడ్స్ సంబంధించిన అంశాలు కనుక మనం పరిశీలిస్తే, ఉపాధ్యాయులు లైంగికంగా విద్యార్థులను వేధించిన ఘటనలు కూడా గతంలో చూసాం. ఉన్నాయండి చాలా, లేకపోవడం ఏం లేవండి అసలు. మేజర్ సూసైడ్స్ కారణం అవే. అంటే చాలా రీజన్స్ ఉంటాయండి, బట్ దీనికి సంబంధించి మనకు తెలియదు కాబట్టి మనం ఇప్పుడు కామెంట్ ఈ అంశం పక్కన పెడితే గతంలో జరిగినటువంటి ఉన్నాయండి. ఎందుకంటేనంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి జనరల్గా ఉంటుందండి, జనరల్గా గర్ల్స్ స్టూడెంట్స్కి ఉంటుందండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటేనంటే, ఇప్పుడు ఈ యాజమాన్యం ఏదైతే మనకి ఉందో, ఆల్రెడీ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో సూసైడ్ జరుగుతున్నాయి, ఇది ఫస్ట్ టైం కాదు. జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నామ్స్ ఏంటంటే, రీసెంట్గా 2024లో నేను చెప్తున్నాను రూల్స్ అండి. 2024లో చాలా క్లియర్గా ఏం చెప్తుంది అంటే, ప్రతి చోట ఈ స్టూడెంట్స్కి సంబంధించినటువంటిది ఏదైతే మీకు ఎలాంటివి జరుగుతున్నాయో ప్రతి వారం కూడా ఒక డే టు టైం వేసి ఒక సైకాలజిస్ట్ని కాలేజీకి అందుబాటులో ఉండాలనేది అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన రూల్ అంటే ఇది ఇంతకుముందు లేదండి, 2024లో పెట్టిందే. దయచేసి ప్రతి కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా నేను కోరుకునేది ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి కొత్తగా ఇచ్చినటువంటి 2024లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా టైంతో సహా అటు పేరెంట్స్ కౌన్సిలింగ్ కానివ్వండి, అటు స్టూడెంట్స్కి కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఇమీడియట్గా వాళ్ళకు ఒక రూమ్ అలాట్ చేసి ఆ కళాశాలలో స్టూడెంట్స్కి అంటే కొంతమంది పాపం అంటే భయపడతారో లేకపోతే తెలిస్తే ఇబ్బంది అనుకుంటారు, కానీ కాలేజీ యాజమాన్యం అలాంటి స్టూడెంట్స్ని ముందే ఐడెంటిఫై చేసి ఏదైనా ఎలాంటి కౌన్సిలింగ్స్ ఇప్పించాలని చెప్పి చెప్తున్నారు. అలాంటివి జరగకపోవడం వల్ల ఒక ప్రెజర్ ఎప్పుడైతేనంటే సస్టైనబుల్ ప్రెజర్ లాంగ్ పీరియడ్ వచ్చిందో, ఇదేదో మనం పిండి రుబ్బినట్టుగా ఒకేసారి థాట్ ప్రాసెస్ లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా ఈ రకమైనటువంటి పరిస్థితి. అసలు ఇంకోటి సతీష్ గారు, విద్యని వ్యాపారంగా చూస్తున్నటువంటి కార్పొరేట్ కళాశాలలు, కోకొల్లలు ఎవరైనా బాధ్యతగా చూస్తున్నారా ఈ దేశంలో? భారతదేశంలో విద్యను బాధ్యతగా, అది విద్య అంటే వ్యాపారం. అసలు ఆ వ్యాపారం కింద చేయడమే గవర్నమెంట్ చేసిన తప్పది. గవర్నమెంట్ కాలేజీలో సూసైడ్స్ ఎక్కడ జరగవు కదా. అవును, మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ కాలేజీలో ఎక్కడ జరగదు, ఎక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో జరుగుతాయి కదా. 99% ప్రైవేట్ కాలేజ్ జరుగుతున్నాయి కదండి. అంటే అందులోనూ ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజెస్లో ఇప్పటి వరకు నేను ఎక్కువ విన్నాను. అంటే మీరు కూడా విన్నామండి. అంటే ఇది గవర్నమెంట్ స్ట్రిక్ట్ నామ్స్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే అసలు ఇవి జరగవండి. ఇప్పుడు క్లాసెస్ మార్నింగ్ 6 to నైట్ ఈవినింగ్ 10 దాకా పెట్టి ఉన్నాయనుకోండి, ఆ టైమింగ్స్ ఎలా పెట్టాలి అని క్లియర్గా నామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్ నామ్స్ చాలా వెరీ క్లియర్గా ఉన్నాయండి. ఏ టైంలో ప్లస్ ఒకళ్ళ మార్కులు డిస్ప్లే చేయకూడదని వీళ్ళు డిస్ప్లే చేసి ఏం చేస్తారు తెలుసా, నోటీస్ బోర్డులో పెట్టి. అసలు మామూలుగా అడ్వర్టైజ్మెంట్లే పెద్ద పెద్ద పేపర్, టీవీ అడ్వర్టైజ్మెంట్లు 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంక్ అని ఓదర కొట్టేస్తూ ఉంటారు కదా సార్. కాదండి, క్లాస్ రూమ్లో ఏంటంటే ఇప్పుడు ఇలాంటి పిల్లలకి జరిగినటువంటి ఇబ్బందుల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, క్లాస్లో వచ్చిన మార్కుల్ని నోటీస్ బోర్డులో పెట్టకూడదు. పెట్టడం వల్ల కంపారిజన్ వచ్చి పీర్ ప్రెజర్ ఉంటుంది. ఏ స్టూడెంట్ కైనా మార్కులు ఎన్ని వచ్చినా పక్కనోడికి తెలియకూడదు. సతీష్ గారు మళ్ళీ వస్తాను. మనతోటి గుంటూరు నుంచి టీడీపీ నాయకులు విజయకిరణ్ గారు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఈ అంశం మీద మాట్లాడడానికి ఒకసారి వారితో మాట్లాడదాం. విజయకిరణ్ గారు నమస్కారం అండి.